హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది పల్సర్ బైక్ కార్బొరేటర్. నిన్న స్టార్ట్ కావడం లేదు అని మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. దీని కార్బొరేటర్ అయితే క్లీన్ చేసాం. అది క్లీన్ చేసిన తర్వాత జర్కింగ్ అయితే వస్తుంది. కార్బొరేటర్ అయితే ఫెయిల్ అయిందని అయితే చెప్పాం. మళ్ళీ ఇవాళ గ్యారేజ్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. బైక్ అనేది అస్సలు స్టార్ట్ కావడం లేదు. కార్బొరేటర్ అయితే దీనికైతే ఫెయిల్ అయింది. మనకి కార్బొరేటర్ ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ దానిని వర్క్ జరిగేలా చేసుకోలేమా అంటే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఒక 70% వరకు అయితే వర్క్ అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు నేను కార్బొరేటర్ మొత్తం స్క్రూలు అన్నీ అయితే ఇప్పేసి వాటర్లో అయితే ఉడకబెడుతున్నా. అదేమైనా గుడ్డ వాటర్లో ఉడకబెట్టడానికి అని అయితే అనుకోకండి. మనకు ఒక 70% వరకు అయితే వర్క్ జరిగే అవకాశం అయితే ఫెయిల్ అయిన కార్బొరేటర్లు మనం ఇలా నీటిలో బాగా మరికించామంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు వర్క్ జరిగే అవకాశం అయితే 70% అయితే ఉంది. వీటికి ఉన్న హోల్స్ అనేది మనకి క్లియర్ అయితే ఇక్కడ నేను కార్బొరేటర్ పైకి లేపుతున్నాను. ఇక్కడ ఒక పైప్ అయితే ఉంది కదా, ఆ పైప్ నుంచి మనకి ఆ మరుగుతున్న నీరు అయితే బయటకు అయితే వస్తుంది. అలా రావడం వల్ల లోపల ఏవైతే బ్లాక్ అయి ఉంటాయో ఆ హోల్స్ మొత్తం నీట్గా క్లీన్ అయితే అయ్యే అవకాశం 70% వరకు అయితే ఉంది. ఫెయిల్ అయిన కార్బొరేటర్లు ఎప్పుడైనా కూడా కాస్త వర్క్ జరగాలి, కొత్తది వేయించుకోవడానికి అమౌంట్ లేదు అనుకుంటే ఈ విధంగా అయితే చేయండి. కంపల్సరీగా 70% 100% అయితే నేను చెప్పాను. 70% వరకు అయితే వర్క్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు బైక్ అయితే ఫిట్ చేసి నేను ట్రయల్కి అయితే వచ్చా. మన దగ్గరికి నెట్టుకుంటూ అయితే వచ్చారు ఈ బైక్. ఇప్పుడు మనం సెల్ఫ్ టచ్ చేయగానే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి నేను కీస్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి అయితే చూపిస్తాను. మీరు అయితే చూడండి, మనకి సింపుల్గా అయితే స్టార్ట్ అవుతుంది. ఫెయిల్ అయిన కార్బొరేటర్ మన దగ్గర బడ్జెట్ లేదంటే సింపుల్గా ఈ విధంగా వర్క్ అయితే జరిపించుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.